హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 3 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. జాతీయ హరిత ట్రిబ్యునల్ మరియు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నుండి ఏ విధంగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఎన్జిటి మరియు సిపిసిబి మధ్య డిఫరెన్స్ గురించి అడగడం జరిగింది అండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సి క్వశ్చన్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. స్టేట్మెంట్ 1, ఎన్జిటి ఒక చట్టం ద్వారా స్థాపించబడింది. అయితే సిపిసిబి ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా సృష్టించబడింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. బోత్ ఎన్జిటి అండ్ సిపిసిబి ఆర్ స్టాట్యూటరీ బాడీస్. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ద్వారా సృష్టించబడితే సిపిసిబి వాటర్ యాక్ట్ 1974 ద్వారా దీన్ని స్థాపించడం జరిగింది. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 ద్వారా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి, ఎన్జిటి పర్యావరణ న్యాయాన్ని అందిస్తుంది మరియు ఉన్నత న్యాయస్థానాలలో వ్యాజ్యాల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే సిపిసిబి కాలువలు, బావుల పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది మరియు దేశంలో గాలి నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఎన్జిటి మరియు సిపిసిబి యొక్క మేజర్ ఫంక్షన్స్ ఈ సెకండ్ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఎన్జిటి ఎన్విరాన్మెంటల్ జస్టిస్, పర్యావరణ న్యాయాన్ని అందిస్తుంది మరియు కోర్ట్స్ యొక్క బర్డెన్ని తగ్గించడం కోసం ఇది ఉపయోగపడింది. ఒక ట్రిబ్యునల్గా దీనిని ఏర్పాటు చేశారు. అయితే సిపిసిబి అనేది పొల్యూషన్ కంట్రోల్ని మేజర్ ఫోకస్గా పెట్టుకోవడం జరిగింది. ఎయిర్ పొల్యూషన్ మరియు వాటర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం దీని యొక్క ప్రధాన విధి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? బి 2 మాత్రమే అనేది కరెక్ట్. ఇక్కడ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, విపత్తు వేళ భారతీయ ఆపన్న హస్తం. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి భారతదేశం తనతో పాటు తన చుట్టుపక్కల నైబర్హుడ్ కంట్రీస్లో ఏదైనా ప్రమాదము, విపత్తు సంభవించినప్పుడు చాలా ఎర్లీగా రెస్పాండ్ అవుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, వక్ఫ్ బిల్లుకి లోక్సభ ఆమోదం. లోక్సభలో వక్ఫ్ బిల్లు ఆమోదముద్ర పొందింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనకి పాలిటీ మరియు గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ వన్, భారత్పై ప్రతీకార సుంకం 26%. భారతదేశంపై రిటాలియేటరీ టారిఫ్స్ కింద 26% విధించడం మనం చూసాము. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, వలసలు విదేశీయుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. ఇమిగ్రేషన్ మరియు ఫారినర్స్ బిల్ 2025కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా. న్యూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా నియమించబడ్డారు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, జాబిల్లిపై శాశ్వత నిర్మాణాలకు బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ. ఈ నూతన టెక్నాలజీ గురించి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. ఇదే కాకుండా ఈరోజు మనము ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, విపత్తుల వేళ భారతీయ ఆపన్న హస్తం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా భారతదేశం యొక్క క్విక్ రెస్పాన్స్, మనం నైబర్హుడ్లో ఏమైనా ప్రమాదం కానీ విపత్తు కానీ జరిగినప్పుడు భారతదేశం చాలా త్వరగా స్పందిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండి. అలానే వివిధ కొల్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, ముఖ్యంగా భారతదేశం యొక్క ఎన్డీఎంఏ యొక్క రోల్ గురించి ఇక్కడ డిస్కస్ చేశారు. దాని గురించి చూద్దాం. ఇటీవల మయన్మార్ తీవ్ర భూకంపాన్ని ఎదుర్కొంటే భారతదేశం సహాయ కార్యక్రమాలలో భాగంగా ఆపరేషన్ బ్రహ్మాని చేపట్టి ఎన్డీఆర్ఎఫ్ సభ్యులని పెంపడము మరియు రిలీఫ్ మెటీరియల్ని ఆ దేశాలకి అందించడం చూసాము. ఇదివరకు 2015లో నేపాల్ కూడా ఇలాగా భూకంపానికి గురి అయినప్పుడు ఆపరేషన్ మైత్రి పేరిట భారతదేశం వెనువెంటనే స్పందించడం మనం చూసాము. అలానే అనేక సందర్భాలలో ఆపరేషన్ దోస్త్ కావచ్చు, ఆపరేషన్ మైత్రి, రీసెంట్గా ఆపరేషన్ బ్రహ్మ, ఇవన్నీ భారతదేశం యొక్క క్విక్ రెస్పాన్స్ గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ ఏషియాలో భారతదేశం ఈ డిజాస్టర్ డిప్లొమసీ ద్వారా ప్రాంతీయ శక్తిగా ఎదగడం మనం గమనించవచ్చు.
జాగ్రఫికల్గా చూసినప్పుడు దక్షిణాసియా ప్రాంతం విపత్తులను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం భారతదేశం కీలక పాత్ర పోషిస్తూ తన నైబర్హుడ్ కంట్రీస్ని ఒక తాటి మీదకి తీసుకురావడానికి అనేక కొలిషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సార్క్ దేశాల ఆధ్వర్యంలో ఎస్డిఎంసి సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసింది. అలానే భీమ్స్టెక్ కంట్రీస్ ఆధ్వర్యంలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని తట్టుకునే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజెస్ని నిర్వహించడానికి భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. అయితే దక్షిణాసియాలోని రాజకీయ కారణాల వలన, ముఖ్యంగా ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న పొలిటికల్ టెన్షన్స్ కారణంగా ఈ సంస్థలు సరిగా వర్క్ చేయడం లేదండి. ముఖ్యంగా సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అలానే భీమ్స్టెక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజెస్ కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. మరోవైపు మనము ఏషియన్ కంట్రీస్ని చూసినప్పుడు ఏవైతే ఈ 10 ఏషియన్ మెంబర్స్ ఉన్నారో వీళ్ళంతా కలిసికట్టుగా ఈ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆహా సెంటర్ ద్వారా చాలా కలిసికట్టుగా ఈ డిజాస్టర్స్ని ఎదుర్కొంటూ ఉంటారు. భారతదేశం, ముఖ్యంగా ఈ దక్షిణాసియా దేశాలు ఏషియన్ గ్రూప్ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో. ఇండియన్ కంటెక్స్ట్లో చూసినప్పుడు భారతదేశం తన డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా 2005లో ఈ ప్రకృతి ఉత్పాతాల నిభాయింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అంటే జాతీయ ప్రకృతి విపత్తుల నిభాయింపు ప్రాధికార సంస్థని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ సంస్థ డిజాస్టర్స్ని అధిగమించడానికి అనుసరించవలసిన విధానాలు, వ్యూహాలను రూపొందిస్తుంది. భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈ ఎన్డిఎంఏ అనేది కింగ్ పిన్ గా వ్యవహరిస్తుంది. అలానే ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇమీడియట్ రెస్పాన్స్ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని తీసుకురావడం జరిగింది. అలానే రాష్ట్ర స్థాయిలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ను కూడా ఏర్పాటు చేసింది. అండ్ ఏర్పాటు చేయడంతో పాటు వాటికి నిధుల కేటాయింపును కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తుంది. ఇక్కడ కొన్ని గణాంకాలని చూస్తే 2014 నుంచి 2024 మధ్య రాష్ట్రాలలో ప్రకృతి విపత్తు నిభాయింపు దళాలకు ఎస్డిఆర్ఎఫ్కు నిధుల కేటాయింపును 38,000 కోట్ల నుంచి 1.24 లక్షల కోట్లకు పెంచింది. అలానే జాతీయ స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్కు 28,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు ఈ నిధుల కేటాయింపును పెంచింది. ఈ రెండూ కూడా మనకి వైపరీత్యాల సమయంలో బాధితులను రక్షించడంతో పాటు రిలీఫ్ మెటీరియల్ని సాధ్యమైనంత త్వరగా బాధితులకు అందిస్తూ ఉంటాయి. అయితే భారతదేశం కేవలం భారత్ మరియు ఇండియన్ నైబర్హుడ్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో తన వంతు పాత్ర పోషించడం కోసం విశేష కృషి చేయడం మనము చూడవచ్చు అండి. ఇక్కడ సిడిఆర్ఐ గురించి మనము ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2019లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ కార్యాచరణ శిఖరాగ్ర సభలో ప్రధాని నరేంద్ర మోదీ సిడిఆర్ఐను ప్రారంభించారు. ఈ సిడిఆర్ఐ అంటే ఏంటండి? కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే విపత్తు సమయాలలో కూడా తట్టుకోగల ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఈ సిడిఆర్ఐని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిడిఆర్ఐ గురించి ముఖ్యంగా చూసినప్పుడు ఇట్ ఈస్ ఏ గ్లోబల్ పార్ట్నర్షిప్ లాంచ్డ్ ఇన్ 2019 బై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్. 2019లో భారత ప్రధాని దీనిని లాంచ్ చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు ప్రమోట్ ద రెసిలియన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ టు క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిస్క్స్, దేర్ బై ఎన్షూరింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. విపత్తులను తట్టుకోవడానికి అవసరమైన క్లైమేట్ డిజాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దానిని డెవలప్ చేయడం కోసం ఈ సిడిఆర్ఐ అనేది వర్క్ చేస్తుంది. ఇందులో 31 కంట్రీలు, 6 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో పాటు 2 ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కూడా మెంబర్స్గా ఉన్నాయి. ఇండియా ఈజ్ ఏ ఫౌండింగ్ మెంబర్గా చెప్పవచ్చు. అలానే ఈ సిడిఆర్ఐ అనేది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలెన్స్ క్యాప్చరింగ్ ద రెసిలెన్స్ డివిడెండ్ అనే రిపోర్ట్ని బైనియల్ రిపోర్ట్ అండి, 2 సంవత్సరాలకు ఒకసారి దీనిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది సెండే ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కొరకు మరియు ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఆధారంగా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ సిడిఆర్ఐ అనేది భారత్ యొక్క కృషిని తెలిపడానికి మనం చెప్పుకోవచ్చు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో భారతదేశం ఎంత తీవ్రంగా కృషి చేస్తుంది అనేది ఈ సిడిఆర్ఐ కొలిషన్ ద్వారా మనము అబ్జర్వ్ చేయవచ్చు అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు.
సో ఈ విధంగా మనకి లోక్సభలో వక్ఫ్ బిల్లు ఆమోదముద్ర పొందింది అండి. అలానే నెక్స్ట్ ప్రాసెస్గా రాజ్యసభకి దీనిని పంపిస్తారు. దాని తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదముద్ర పొందితే తదుపరి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడం జరుగుతుంది. వన్స్ రాష్ట్రపతి అసెంట్ ఇస్తే ఇది చట్ట రూపంలోకి వస్తుంది. ఇటీవల ఈ వక్ఫ్ బిల్ అనేది చాలా న్యూస్లో ఉండడం మనం చూసాము. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటండి? జనరల్గా ఇస్లామిక్ చట్టం ప్రకారం ఏదైనా మతపరమైన కార్యక్రమాల కోసం కానీ దాతృత్వ కార్యక్రమాల కోసం కానీ ఆస్తిని శాశ్వతంగా అంకితం చేసే ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీ అంటారు. అంటే ఆ ఆస్తి ఇంకా మతానికి మాత్రమే చెందుతుంది అండి, వ్యక్తులకు చెందదు. పూర్తిగా దాని మీద ఈ ప్రాపర్టీస్కి సంబంధించి ఏ విధమైన హక్కులు ఉండవు. కేవలం ఈ బోర్డ్స్, వక్ఫ్ బోర్డులకు మాత్రమే దాని మీద అధికారాన్ని కలిగి ఉంటాయి. దీని యొక్క చారిత్రక ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ చూసినప్పుడు ఢిల్లీ సుల్తానుల కాలం నుంచే ఈ విధానం అమలులో ఉంది అని తెలుస్తుంది. అలానే భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ ఆస్తులను నియంత్రించడం కోసం 1954లో వక్ఫ్ యాక్ట్ 1954ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం వివిధ రాష్ట్రాలలోని వక్ఫ్ ఆస్తులను నియంత్రించడం కోసం రాష్ట్రాల వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేశారు. అలానే ఈ బోర్డులన్నింటినీ పర్యవేక్షించడం కోసం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. 1964లో దీనిని చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 1995లో ఈ వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరియు నియంత్రణను బలోపేతం చేయడం కోసం మరొక చట్టాన్ని వక్ఫ్ యాక్ట్ 1995ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ వక్ఫ్ యాక్ట్ 1995 అనేది ఇతర ఆస్తి చట్టాల కంటే చాలా ఈ వక్ఫ్ చట్టాన్ని పవర్ఫుల్గా తీసుకురావడం జరిగింది. దీని కింద ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తే ఖచ్చితంగా అది వక్ఫ్ కంట్రోల్లోకి తీసుకురావడం జరుగుతుంది. మరియు ఆ ఆస్తిని రీక్లెయిమ్ చేసుకోవడానికి మరియు అది వక్ఫ్ ఆస్తి కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా బర్డెన్ అనేది ఆ ఆస్తి యొక్క హక్కుదారు ఎవరైతే ఉంటారో అతనికి బర్డెన్ అనేది పడుతుంది. అయితే ఇప్పుడు ఈ వక్ఫ్ యాక్ట్ 1995కి సవరణని తీసుకురావడం కోసం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025ని ప్రవేశపెట్టడం జరిగింది అండి. ఇందులో కీలక ప్రొవిజన్స్ని మనము చూసినప్పుడు ముఖ్యంగా సెక్షన్ 40 అనేది చాలా చాలా కీలకంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సవరణ బిల్లు 2025 ద్వారా ఈ సెక్షన్ 40ని తొలగిస్తున్నారు. అండ్ ఈ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో మరింత ట్రాన్స్పరెన్సీ కోసం అనేక కీలక మార్పులను తీసుకురావడం చూడవచ్చు. ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డులలో నాన్ ముస్లిం మెంబర్స్ని ఇంక్లూడ్ చేయడము, అలానే సెక్షన్ 40ని తొలగించడము. ఈ సెక్షన్ 40 అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే ఒక ఆస్తిని వక్ఫ్ భూమిగా ప్రకటిస్తే అది వక్ఫ్ బోర్డు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. అండ్ అది కాదు అని ప్రూవ్ చేసుకునే బర్డెన్ ఆ ఆస్తి యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ మీద పడుతుంది. సో ఇప్పుడు ఈ కంటెన్షియస్ ఆర్టికల్ అండి ఇది. సో ఈ కంటెన్షియస్ సెక్షన్ 40ని తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2025 లోక్సభలో ఆమోదముద్ర పొందింది. నౌ మళ్ళీ ఇది రాజ్యసభలో దీనికి సంబంధించి ఓటింగ్ జరుగుతూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్పై ప్రతీకార సుంకం 26%, ప్రతి దేశంపై కనీసం 10% సుంకం. ఇప్పటికీ ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లలో మేము సగమే వేస్తున్నాము అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మనం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రపంచ దేశాల ఎగుమతులపై సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించి ఆయన రీసెంట్గా ప్రకటిస్తూ ప్రపంచ దేశాలన్నీ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు అని, అయితే కనీసం 10% సుంకం చెల్లించాలి అని ఆయన స్పష్టం చేశారు. అలానే అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం ఆయా దేశాలు విధిస్తున్న సుంకాలలో సగం మేర తాము విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంటే ఏదైనా దేశం అమెరికా యొక్క వస్తువులపై ఈ టారిఫ్ని విధించినప్పుడు దానిలో కనీసం సగం శాతం మేము విధిస్తాము అని డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ప్రకటించడం మనం చూడవచ్చు. భారత్ తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున తాము 26% సుంకం విధిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ కొన్ని దేశాల గణాంకాలని మనం చూస్తే చైనా అమెరికా ఉత్పత్తులపై సుమారు 67% సుంకాలు విధిస్తే ఇప్పుడు ప్రతీకార సుంకంగా
అమెరికా చైనా ఉత్పత్తులపై 34% విధిస్తుంది. అలానే యూరోపియన్ యూనియన్ మీద 20% సుంకాలను విధిస్తుంది. యూరోపియన్ యూనియన్ 39% అమెరికా ప్రొడక్ట్స్ మీద సుంకం విధిస్తుంది. వియత్నాం 90% సుంకాలను విధిస్తూ ఉంటే అమెరికా ప్రతీకార సుంకంగా 46%, తైవాన్ మీద 32%, జపాన్ మీద 24%, ఇండియా విషయానికి వస్తే 26%. ఎందుకు మన దేశం 52% అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ ఉండడం వలన భారతదేశం మీద 26% సుంకాలను విధిస్తున్నారు. దక్షిణ కొరియా మీద 25, థాయిలాండ్ 36, స్విట్జర్లాండ్ 31, ఇండోనేషియా 32, మలేషియా 24, కాంబోడియా 49, బ్రిటన్ 10% సుంకాలు. ఈ విధంగా అనేక దేశాల మీద మినిమం 10% అనేది ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ మ్యాక్సిమం అనేది ఒక దేశం అమెరికా ఉత్పత్తుల మీద విధించిన సుంకాలలో సగానికి ప్రతీకార సుంకంగా అమెరికా ఫిక్స్ చేయడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వలసలు విదేశీయుల బిల్లుకు పార్లమెంటు ఆమోదం. మన దేశంలోకి విదేశీయుల రాక నివాసాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన వలసలు విదేశీయుల అంటే ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ బిల్ 2025ను బుధవారం పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లులోని కొన్ని కీలక ప్రొవిజన్స్ని మనం చూసినప్పుడు స్ట్రీమ్లైనింగ్ ఇమ్మిగ్రేషన్ లాస్, ఈ ఇమ్మిగ్రేషన్ చట్టాలని స్ట్రీమ్లైన్ చేయడము, ముఖ్యంగా మల్టిపుల్ లాస్ని క్రమబద్ధీకరం చేసి మెర్జ్ చేసి సింగిల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకువచ్చారు. అలానే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ మరియు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ యొక్క రోల్స్ని డిఫైన్ చేయడం జరిగింది. అండ్ లీగల్ బ్యాకింగ్ కూడా ఈ ఇమ్మిగ్రేషన్ ఫంక్షన్స్కి లీగల్ బ్యాకింగ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దానితో పాటు రెగ్యులేషన్స్ ఆన్ పాస్పోర్ట్, వీసా అండ్ ఫారినర్ రిజిస్ట్రేషన్ని ఈ బిల్లులోకి పొందుపరచడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎస్టాబ్లిషెస్ లీగల్ ప్రొవిజన్స్ ఫర్ పాస్పోర్ట్, వీసా అండ్ రిజిస్ట్రేషన్ అండ్ స్ట్రెంథెన్స్ మానిటరింగ్ ఆఫ్ ఫారినర్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలోకి వచ్చిన విదేశీయులను మానిటరింగ్ చేసే అధికారాలను ఈ బిల్ కల్పించడం జరిగింది. అలానే ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ యూనివర్సిటీస్, హాస్పిటల్స్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ కంప్లై విత్ ఫారినర్ రెగ్యులేషన్స్. అంటే ఏవైనా హాస్పిటల్లో చేర్పించుకునేటప్పుడు, యూనివర్సిటీస్ విదేశీ విద్యార్థులను చేర్చుకునేటప్పుడు కావచ్చు, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫారినర్ రెగ్యులేషన్స్ని పాటించాలి. అలానే హోటల్స్, గెస్ట్ హౌసెస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫారినర్స్ యొక్క పాస్పోర్ట్ డీటెయిల్స్ని పోలీసులకు రిపోర్టింగ్ చేయాలి. అండ్ ఇక్కడ ఎయిర్లైన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ని కూడా రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ కంప్లయన్స్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించే విధంగా ఇక్కడ మనకి బిల్లులో ప్రొవిజన్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ క్లాజ్, ఫారినర్స్ మస్ట్ ప్రూవ్ దేర్ లీగల్ స్టేటస్ ఇఫ్ క్వశ్చన్డ్. ఒకవేళ ఫారినర్స్ యొక్క లీగల్ స్టేటస్ని క్వశ్చన్ చేసినప్పుడు ఎవరైనా అధికారులు వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ ఫారినర్స్ మీదే ఉంది. దీని ద్వారా ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్కి అధిక అధికారాలను ఇవ్వడం జరిగింది. అండ్ ఫారినర్స్కి సంబంధించి ఈ రాక మరియు నివాసాన్ని నియంత్రించడం కోసం ఈ బిల్లులో కొన్ని కీలక ప్రొవిజన్స్ని పొందుపరిచారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2024-25లో 5,614 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువే నిర్మించినట్టు NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దానికి సంబంధించిన కీలక గణాంకాలని ఇప్పుడు చూద్దామండి. గత ఆర్థిక సంవత్సరంలో 5,614 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను NHAI నిర్మించింది. నిర్దేశిత లక్ష్యమైన 5,150 కిలోమీటర్ల కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అలానే నిధుల వెచ్చింపు విషయంలో చూసినప్పుడు సుమారు 2,50,000 కోట్లను ఇక్కడ వెచ్చించడం మనం చూడవచ్చు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఇది మించిపోయింది. అంటే 2,40,000 కోట్లను మనము ఒక ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకుంటే ఇది 2,50,000 కోట్లకు చేరింది. అలానే 2023-24లో మూలధన వ్యయంగా వెచ్చించిన 2,07,000 కోట్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 గడిచిన ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు 21% పెరిగాయి. 2022-23తో పోలిస్తే ఇది 45% NHAI మూలధన వ్యయాలు నమోదవ్వడం మనం గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. RBI డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా నియమితులయ్యారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. RBI డిప్యూటీ గవర్నర్గా 3 ఏళ్ల పాటు ఈమె పనిచేయనున్నారు.
జనవరిలో డిప్యూటీ గవర్నర్గా ఎండి పాత్ర వైదొలిగిన తర్వాత అప్పటి నుంచి ఈ డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో పూనమ్ గుప్తా నియమితులయ్యారు. ఈ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐని ఎవరు నియమిస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తారు. 3 ఏళ్ల పదవీ కాలానికి 3 years టెన్యూర్తో వాళ్ళని నియమించడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్, అంటే పునర్నియామకానికి వాళ్ళు అర్హత కలిగి ఉంటారు. ఇక్కడ కంపోజిషన్ ఆఫ్ ఆర్బీఐ గురించి చూద్దామండి. ఆర్బీఐ యొక్క అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా గవర్న్ చేయబడతాయి. ఈ సెంట్రల్ బోర్డు ఏ విధంగా ఏర్పాటు చేయబడిందండి? ఇన్ అకార్డెన్స్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 చట్టం ద్వారా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని నియమిస్తారు. ఈ సెంట్రల్ బోర్డు ఏ విధంగా కంప్రైజ్ అయి ఉంటుంది అనేది చూస్తే ఇందులో అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారండి. అఫీషియల్ డైరెక్టర్స్గా 1 full-time గవర్నర్ అండ్ నాట్ మోర్ దాన్ 4 డిప్యూటీ గవర్నర్స్, అంటే ఒక ఆర్బీఐ గవర్నర్తో పాటు 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. అలానే నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా 10 డైరెక్టర్స్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్ అండ్ 2 గవర్నమెంట్ అఫీషియల్స్, 2 గవర్నమెంట్ అధికారులు మరియు 10 మంది నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు. అండ్ 4 అదర్ డైరెక్టర్స్, 1 ఈచ్ ఫ్రమ్ 4 రీజనల్ బోర్డ్స్, 4 ప్రాంతీయ బోర్డుల నుంచి 4 అదర్ డైరెక్టర్స్, ఇతర డైరెక్టర్లు కూడా ఉంటారు. ఈ విధంగా మనము ఆర్బీఐ సెంట్రల్ బోర్డు యొక్క కంపోజిషన్ని చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జాబిల్లిపై శాశ్వత నిర్మాణాలకు బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకుల కీలక ఆవిష్కరణ. జాబిల్లి మీద నిర్మాణాలను చేపట్టడం కోసం మనము సాధారణ ఇటుకలను ఉపయోగిస్తే అక్కడ చంద్రుని మీద ఉన్న తీవ్ర వాతావరణ పరిస్థితుల వలన అవి బీటల వారి ఆ నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు? చంద్రుని మీద ఒక రోజులో ఒక్కొక్కసారి 121 డిగ్రీల సెల్సియస్ దాకా వేడిమి ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి -133 degrees వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇలాంటి తీవ్రమైన టెంపరేచర్ చేంజెస్ ఉన్న చోట మనము సాధారణ నిర్మాణాలను మాదిరిగానే చేస్తే అవి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక కూలిపోయే ప్రమాదం ఉంది. దానిని అధిగమించడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఒక పరిష్కారాన్ని కనుగొనడం మనము ఇక్కడ చూడవచ్చు అండి. అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకలలో స్పోరోసార్సినా పాస్చరీ అనే బ్యాక్టీరియాను ఉపయోగించడం ద్వారా తీవ్రమైన తాపం వలన ఇటుకల్లో కలిగే పగుళ్లను నివారించవచ్చు అని పరిశోధకులు నిరూపించారు. ఇందుకోసం వారు బ్యాక్టీరియా ద్రావకాన్ని, గోరుచిక్కుడు మొక్కలతో తయారు చేసిన జిగురును, చంద్రునిపై లభించే మట్టి లాంటి పదార్థాన్ని ఉపయోగించి ఇటుకలను తయారు చేశారు. ఈ ప్రక్రియలో ఉపయోగించిన బ్యాక్టీరియా ఆ ఇటుకల తయారీలో ఉపయోగించిన కార్బొనేట్ను కాల్షియం కార్బొనేట్గా మారుస్తుంది. అలానే ఈ గోరుచిక్కుడు జిగురుతో కలగలపడం ద్వారా సుమారు 100 నుంచి 175 డిగ్రీల సెల్సియస్ వరకు నిలదొక్కునే దృఢత్వం ఈ ఇటుకలకు లభిస్తుంది. దీని ద్వారా మనకి టెంపరేచర్ చేంజెస్ అధికంగా ఉన్నా కూడా చంద్రుని మీద నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంక నుంచి కచతీవును పొందాలి, తమిళనాడు శాసనసభ తీర్మానం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే శ్రీలంక నుంచి కచతీవు ఐలాండ్స్ను తిరిగి పొందాలి అని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే 1974లోనే మనము శ్రీలంకకు ఈ కచతీవు ద్వీపాన్ని సీడ్ చేయడం జరిగింది. అయితే భారతీయ జాలర్లు, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన జాలర్లు శ్రీలంక వైపు చేపల వేటకి వెళ్తూ ఉన్నప్పుడు ఈ మ్యారిటైమ్ బౌండరీస్ని దాటి వెళ్తూ ఉండడం వలన అక్కడ అరెస్టులకు గురి అవుతున్నారు. అయితే ఈ కచతీవు ఐలాండ్ని తిరిగి భారతదేశం పొందినట్లయితే ఈ మ్యారిటైమ్ బౌండరీ అనేది ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి భారతదేశానికి మన దేశం యొక్క జాలర్లు అరెస్టు కాకుండా ఉంటారు అని శ్రీలంక శాసనసభలో తీర్మానాన్ని పెట్టడం మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇది పార్లమెంట్ యొక్క ఆమోదం మాత్రమే ఉండాలి మరియు 2 దేశాల మధ్య అగ్రిమెంట్ ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇరు దేశాలు ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఈ కచతీవు ఐలాండ్స్ భారతదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది జరిగే అవకాశం లేదు అండి. 1974లో శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ సిరిమావో బండారునాయకే మరియు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ సైన్డ్ ద మ్యారిటైమ్ అగ్రిమెంట్స్ విచ్ సీడెడ్ ద ఐలాండ్ ఆఫ్ కచతీవు టు శ్రీలంక. సో ఈ మ్యారిటైమ్ అగ్రిమెంట్స్లో భాగంగా కచతీవు ద్వీపాన్ని శ్రీలంకకు మనము సీడింగ్ చేయడం జరిగింది. మ్యాప్లో మనము ఈ కచతీవు ఐలాండ్ని చూడవచ్చు అండి. సుమారు 285 ఎకరాలు అంటే 1.15 స్క్వేర్ కిలోమీటర్స్
ఉండే ఈ బ్యారన్ ఐలాండ్ ఇండియా మరియు శ్రీలంక మధ్య మ్యారిటైమ్ బౌండరీగా దగ్గరలో ఉంటుంది ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు. వరంగల్ చపాటా మిర్చికి జాగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి బుధవారం ధృవీకరణ పత్రం అందింది అని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి తెలిపారు. తెలంగాణ నుంచి జిఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాటా మిరప 18వదని ఆయన వివరించారు. అంటే మొత్తం 18 ఈ లిస్టులో ఉన్నాయి. ముఖ్యంగా పోచంపల్లి ఇక్కట్ కావచ్చు, నిర్మల్ టాయ్స్, నిర్మల్ ఫర్నిచర్, గద్వాల్ శారీస్, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డుర్రీస్, నిర్మల్ పెయింటింగ్స్, హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్, అలానే హైదరాబాద్ హలీం, ఇవన్నీ కూడా మనము తెలంగాణ జిఐ లిస్టులో చూడవచ్చు అండి. ఇప్పుడు ఈ వరంగల్ చపాటా మిర్చికి కూడా జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఈ జిఐ ట్యాగ్ని ఎవరిస్తారు అండి? దీనిని జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1919 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది ఈ జిఐ ట్యాగ్స్ని కేటాయిస్తుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కోసం కూటమి కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CDRIకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు మనము ఈ CDRI గురించి లీడ్ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.